ఇక హరీష్ రావు గారు అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టయితే కాంగ్రెస్ పార్టీ మీద అయితే ఏదో కౌంటర్ అయితే ఇస్తుండో ఏందోనైతే ఒకసారి చూద్దాం. ఇగో ఇది స్కామ్ కాదంటారా, రూపాయలు 5 లక్షల కోట్ల భూమిని 5,000 కోట్లకే ఎందుకు కట్టబెడుతున్నారు. ఇగో హరీష్ రావు ఏదో పేపర్ చూపెట్టి ఇట్లనైతే చెప్తుండు, 5 లక్షల భూమిని 5 లక్షల కోట్ల భూమిని 5,000 కోట్లకి ఎందుకు కట్టబెడుతున్నారు అని హరీష్ రావు అయితే ఇట్లా చూపెడుతుండు. అసలు ఇలా జరిగింది ఏంది అని అంటే నిన్ననో మొన్ననో కేటీఆర్ కూడా అన్నాడు, ఏంది ఈ భూములను రేవంత్ రెడ్డి ఇట్లా అక్రమంగా కట్టబెడుతుండు అది ఇది అని మాట్లాడి కేటీఆర్ కూడా అన్నాడు. వాస్తవానికి అక్కడ జరిగేది ఏంటంటే కేటీఆర్ పైన ఈ కార్ రేస్లో కేసు ఉన్నది కదా, ఆ కేసుకు సంబంధించి ఆ కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుంది, దాన్ని ఆ మాటను డైవర్ట్ చేయాలని చెప్పి అటు బామ్మార్దిని కాపాడాలని చెప్పి ఇట్లా హరీష్ రావు ఒక దుకాణం తెరిచిండు. కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరు ఇట్లా దుకాణం తెరిస్తే వీళ్ళకి కౌంటర్ ఏమి ఇచ్చిండంటే శ్రీధర్ బాబు, ఇగో హరీష్ దమ్ముంటే నిరూపించు, లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పు, చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు, రూపాయలు 5 లక్షల కోట్లు స్కామ్ ఆరోపణ నిరాధారం. హరీష్ రావుకి మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్. మొత్తం మీదనైతే నీ దగ్గర ఆధారాలు ఉంటే, అది ఎవరైనా సరే మనం మాట్లాడుతున్నాం, ఒకరి మీద ఆరోపణ చేస్తున్నాం అంటే ఎవిడెన్స్ ఫస్ట్ ఆధారాలు చూపెట్టాలి. ఇట్లా పేపర్ చూపెడుతుంది కదా, ఇట్లా పేపర్ కాకుండా ఆధారాలు, దానికి సంబంధించి నీ దగ్గర మొత్తం డాక్యుమెంట్లు వెరిఫై ఉన్న తర్వాత నువ్వు మాట్లాడితే వాళ్ళు ఏస్తున్నది తప్పు అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. అదే మాట శ్రీధర్ బాబు అంటుండు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు చూపెట్టుర్రి, లేదంటే క్షమాపణలు చెప్పుర్రు అని అయితే శ్రీధర్ బాబు అయితే గట్టి కౌంటర్ అయితే హరీష్ రావుకి ఇచ్చిండు. మొత్తం మీదనైతే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఒకటి పీసు ఏం కూడా లేవు, ఏదో ఆ ఈ కార్ రేస్కి సంబంధించిన దుకాణం బంద్ చేయాలని చెప్పి మాటలు డైవర్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ఈ 5,000 కోట్లకు సంబంధించిన దుకాణాన్ని అయితే ముందర తీసుకొచ్చారు. వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు, ఏం కూడా లేవు. ఏదో నిన్న కూడా కథనంలో చూసినాం, ఏంది వీళ్ళకి తొత్తులుగా పనిచేసి అధికారులు క్యాబినెట్ అయినా పని చేస్తున్నారు కదా, వాళ్ళు ఏదో ఇన్ఫర్మేషన్లు ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్లు పట్టుకొని కాగితాలను చూపెట్టుకుంటా ఇగో ఇది ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పి మీడియా ముందరకు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు. గంతే, వీళ్ళ దగ్గర ఏం కూడా లేవు.